రికార్డు గరిష్టాలనే ముగిసినాయి. సోమవారం ఇంట్రాడేలో సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడం కూడా నోట్ చేసాం. నిఫ్టీ 27, సెన్సెక్స్ 66 పాయింట్స్ లాభపట్టం కూడా చూసాం. ఇవాళ ఎలా ఉండబోతోంది మూర్తినాయుడు గారు? యాక్చువల్గా మనం ఏదైతే నిన్న అంటే మనం ఏదైతే స్లోగా కన్సాలిడేషన్ టు బులిష్ అన్నట్టుగానే ఆ హైస్ ని అదే మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ లాస్ట్ వారం అంతా చూసాం. నిన్న బిగినింగ్ రోజు కూడా అదే విధంగా మార్కెట్ లో కొంచెం ఏదైతే కన్సాలిడేషన్ టు బులిష్ లోనే ఉంటామన్నది చూసాం. కానీ ఎప్పుడైనా సరే కొంచెం ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ అప్రమత్తంగా ఉండమని చెప్తున్న దానికి కారణం ఏంటంటే మార్కెట్ లాస్ట్ వీక్ వచ్చినట్టు ఒక డ్రాస్టికల్ ఫాల్ ఇప్పుడు కూడా మనకు ఈ వీక్ కూడా వచ్చే విధంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎనీ డే ఈ వీక్ లో మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నిన్న కూడా కొంచెం కాషియస్ గా చెప్పాం. ఏదైతే 22,500 పైన మార్చ్ కాంట్రాక్ట్ నిఫ్టీ పైన సస్టైనబుల్ అవుతే తప్ప మార్కెట్ లో మనకి దాంట్లో పొటెన్షియాలిటీ కనిపించే అవకాశం లేదు అన్నది మనం చెప్పాం. అదేవిధంగా స్లో అండ్ స్టడీగా దాన్ని 500 టచ్ చేసుకుంటూ 500, 520, 500 దగ్గర అక్కడే నేను అంతా కూడా టచ్ అవడం జరిగింది. ఈ రోజు కూడా ఏదైతే ఇన్వెస్టర్స్ కి అదేవిధంగా ట్రేడర్స్ కి ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా 22,500 పైన మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది. దానిపైన సస్టైన్ అవుతుంది మాత్రం మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఏదైతే 450 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది, 400 గానీ బ్రేక్ చేస్తే అదేవిధంగా ఈ రోజు లోని బ్రేక్ చేసినట్టు అవుతుంది 440, 450 దగ్గర. అక్కడి నుంచి మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే 350 అండ్ 300 కూడా ఒక స్వింగ్ లో మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి నేను కూడా మనం చెప్పాం 47,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం లేదు. ఈ రోజు కూడా ఏదైతే 47,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో 47,400 కానీ బ్రేక్ చేస్తే అక్కడి నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ ఒక 600 పాయింట్స్ వరకు 47,000 బిలో 46,900 కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఏదైతే మనం చెప్తున్న లెవెల్స్ ఏదైతే ఆ లెవెల్స్ ని బ్రేక్ చేయకుండా మార్కెట్ లో స్టేబుల్ గా కన్సాలిడేషన్ గా ఉండి మార్కెట్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే అదర్వైజ్ నిఫ్టీ 22,500 పైన మార్కెట్ సస్టైన్ అయితే మళ్ళీ అగైన్ పొటెన్షియాలిటీగా ఉన్నట్టుగానే మనం చూసుకోవచ్చు. అంటే మార్కెట్ లో పాజిటివ్ విషయాలు ఎక్కువగా ఉన్నాయి, నెగిటివ్ విషయాలు ఏమి లేకపోవడం వల్ల మార్కెట్ ఎంత హైప్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ తో అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనే మనం నిన్న రోజులు కూడా మార్కెట్ యొక్క డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో ఏ విధంగా మనకి మార్కెట్ డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా మార్కెట్ లో మనం మూవ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మనకి ఇంట్రాడేలో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి ఈరోజు అయితే నిన్న చూస్తే మార్కెట్లకు దిశానిర్దేశం లేకపోవడంతో సూచీలు రేంజ్ బౌండ్లో కొనసాగడం చూసాం. ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికీ టాటా మోటార్స్, యూపీఎల్, M&M, బజాజ్ ఆటో, SBI అంటే ఈరోజు అవి గైనర్స్. రికమెండేషన్స్ దగ్గరికి వచ్చేప్పటికీ టాటా కెమికల్స్, HDFC లైఫ్, PNC ఇన్ఫ్రా, HAL, ICICI ప్రుడెన్షియల్. ఇవాళ మామూలుగా మనకి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మార్కెట్ లో ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు కానీ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి సెక్టార్ వైజ్ చూద్దాం ఒకసారి ఏ సెక్టార్స్ మనకి పాజిటివ్ ఉండే అవకాశం ఉన్నది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఆటోమొబైల్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఈ రోజున ఆటోమొబైల్ అయితే పికప్ అయింది. అదేవిధంగా మెటల్ సెక్టార్ సంబంధించినటువంటి మెటల్ సెక్టార్ కూడా పికప్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ఆటోమొబైల్, మెటల్స్ అండ్ PSU బ్యాంక్స్ కూడా ఆ బ్యాంక్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం సెకండ్ హాఫ్ వరకు కూడా మనం ఖచ్చితంగా ఆచితూచి మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆటోమొబైల్ అయితే ఏదైతే ఆటోమొబైల్ రంగంలో మనం నిన్నటి రోజు మనం చెప్పుకునేటువంటి 4 స్టాక్స్ టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా TVS మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే ఇది మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి అశోక్ లైలాండ్ లాంటి కానీ ఇలాంటి ఏదైతే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ట్రేడ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు కూడా మార్కెట్ లో టాటా మోటార్స్ లో కూడా మంచి న్యూస్ ఉంది. మార్కెట్ లో టాటా మోటార్స్ ఒక 2 గ్రూప్స్ కింద విడడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. నిన్న బోర్డు మీటింగ్ లో కూడా జరిగింది. కాబట్టి టాటా మోటార్స్ ఆల్రెడీ మనకి లాస్ట్ 5 to 6 months గా ఎవర్ గ్రీన్ గా మార్కెట్ లో మనం రికమెండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంతో పాటుగా TVS మోటార్స్ 2 వీలర్స్ లో చాలా ట్రమండియస్ చేంజెస్ ఏంటంటే ఈవీలో వెహికల్స్ వచ్చినటువంటి 2 వీలర్స్ అన్ని కూడా TVS మోటార్స్ లో బాగా హైలీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కాబట్టి TVS మోటార్స్ ని, బజాజ్ ఆటోని, అదేవిధంగా ఐషర్ మోటార్స్ ని, టాటా మోటార్స్ ని, ఈ 4 కూడా ఆటోమొబైల్ సెక్టర్ లో కొంచెం ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా ఇది ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో ఈ స్టాక్స్ లో మీరు బెట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మెటల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో నిన్న మనం చెప్పుకున్న మెటల్ సెక్టర్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉందని ఈ రోజు అయితే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గానే హిండాల్కో, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్, అదేవిధంగా NMDC, అదేవిధంగా అదానీ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాయి. ఇలాంటి ఏదైతే ఈ రోజున మెటల్ అండ్ ఆటోమొబైల్ మనకి పాజిటివ్ సెక్టార్ లోనే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎందుకంటే డౌన్ ట్రెండ్ రావడానికి ఇంకా ఏదైనా స్కోప్ ఏదైనా ఉందనుకుంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్, ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం మైనస్ లోగా వచ్చినట్టు కనపడుతున్నాయి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా ఉన్నాయి, కొన్ని నేరోగా ఉన్నాయి. అదర్వైజ్ మార్కెట్ లో డాబర్ లాంటి, హిందుస్థాన్ లాంటి, యూపీఎల్ లాంటి అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లో కొంచెం స్తబ్దంగా ఉన్నాయి మార్కెట్ లో. అంటే మార్కెట్ ఎటు డైరెక్షన్ ఇస్తే అటు మూవ్మెంట్ ఇచ్చడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఎఫ్ఎంసీజీ అయితే ఆల్రెడీ మైనస్ లో ఉంది. ఐటీ కంప్లీట్ గా చెప్పుకోవచ్చు. ఐటీలో చాలా స్టాక్స్, ఆల్మోస్ట్ ఆల్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, కోఫోర్జ్ కానీ, విప్రో కానీ ఇలాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో, ఇన్ఫోసిస్ తో సహా అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా మార్కెట్ ఏదైనా నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ దాని యొక్క లెవెల్స్ ని బ్రేక్ చేసుకుని మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ మాత్రం ఐటీ సెక్టర్. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్స్ కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అవి కూడా భారీగా డౌన్ ట్రెండ్ కి రావడానికి, ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫ్రా ఎలా ఉందండి? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఏదైతే మార్కెట్ స్టేబుల్ గా ఉంది కాబట్టి, అంటే స్టేబుల్ కంటే మార్కెట్ రెడీ టు బేరిష్ అన్నట్టుగా ఉంది కాబట్టి అన్ని స్టాక్స్ కూడా విత్ ఇన్ ది లిమిట్స్ లోనే కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి స్టాక్స్ కూడా స్తబ్దంగానే ఉన్నాయి. దాంట్లో మనకి టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకునే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదాని ఎంటర్ప్రైజ్ కానీ, ఎల్ఎన్టీ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిన స్టాకే మళ్ళీ ఏదైతే మార్కెట్ లో ఒక స్మాల్ కరెక్షన్ లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి, ఎస్పెషల్లీ స్టీల్ అంటే మెటల్ దానికి సంబంధించి కూడా కొంచెం స్తబ్దంగానే ఉన్నాయి. కాబట్టి ఆ సెక్టర్ అంతా కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మీ రికమెండేషన్స్కి వచ్చేప్పటికీ టాప్ 5 టాటా కెమికల్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, దాంట్లో ఇన్ఫ్రా ఉంది, పిఎన్సి ఇన్ఫ్రా, హెచ్ఏఎల్ అండ్ ఐసిఐసిఐ ప్రొలి. టాటా కెమికల్స్, అవునండి. టాటా కెమికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి యాక్చువల్ గా టాటా కెమికల్స్ లోనూ మనం చెప్పుకోవాలనుకుంటే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనం దీంట్లో మనం రికమెండ్ చేస్తున్నాము. చాలా రోజుల నుంచి కొంచెం స్తబ్దంగా ఉన్నది స్టాక్. ఏదైతే 1100-1200 రూపాయల దగ్గర నుంచి మార్కెట్ లో కరెక్షన్ తీసుకుని 900 వరకు 950 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. అక్కడి నుంచి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా 1000 అబోవ్ మనకి ఏ రేట్ ఉన్నా సరే మార్కెట్ లో ఇది బై అండ్ హోల్డ్ మోడల్ లో తీసుకున్నట్టయితే ఒక 3 to 6 months లో టాటా కెమికల్స్ లో, ఎందుకంటే లాస్ట్ 2-3 months గా కూడా నవంబర్ దగ్గర నుంచి కూడా ఇదే రేట్ లో కొంచెం స్టేబుల్ గా ఉంది. దీంట్లో కొంచెం టేక్ ఆఫ్ అయింది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనం తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేప్పటికి హెచ్డిఎఫ్సి లైఫ్ అండి. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మార్కెట్ లో ఇది ఒక 700 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత ఒక డ్రాస్టికల్ కరెక్షన్ అయితే జరిగింది. డిసెంబర్ దగ్గర నుంచి కూడా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నడిచి ఇక్కడ కన్సాలిడేషన్ అయి టేక్ ఆఫ్ తీసుకుంటుంది 800 అబోవ్, ఇది 600 అబోవ్ మనకి మార్కెట్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ హోల్డ్ చేసినట్టయితే, ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ చాలా ట్రమెండస్ రిజల్ట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నట్టయితే ఇది యాక్చువల్గా 500 రూపీస్ స్టాక్ మనకి 700 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. ఇదే విధంగా ఇక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇది 800 and 900 వరకు వెళ్ళడానికి కూడా మంచి స్కోప్ ఉంది ప్రైవేట్ సెక్టార్ లో, ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉన్నది కాబట్టి. పిఎన్సి ఇన్ఫ్రా, సారీ పిఎన్సి ఇన్ఫ్రా యాక్చువల్ గా ఇది మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి దాంట్లో మనకి ఏదైతే స్టేబుల్ గా మార్కెట్ లో ముందుకెళ్తుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏంటంటే ఇంట్రాడే కాకుండా పొజిషనల్ గా మనం తీసుకునే 3 months నుంచి 6 months వరకు ట్రావెల్ అవ్వగలిగితే మనకి మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ అండి హాల్ అండి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దానికి సంబంధించి ఇది మార్కెట్ లో ఏంటంటే మనకి ఇది నెంబర్ 1 స్టాక్. ఇది ఇందులో మనకి ఎటువంటి డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. యాక్చువల్ గా మనకి నవంబర్ బిగినింగ్ లో మనం ఇది 2000 రూపాయల దగ్గర మనకి 1970, 1980 దగ్గర మనకి మంచి బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు 2000 అబోవ్ మనం బై చేయమని చెప్పాం. విత్ ఇన్ 3 months ఏదైతే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months లో కూడా 3200 పైన ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. లాస్ట్ 1 month కూడా కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి 3200, 3000 పైన మనకి మార్కెట్ లో ఏ రేట్ లో బై చేసుకున్నా సరే ఇది మన ఆల్రెడీ సెకండ్ రికమెండేషన్, సెకండ్ టైం మార్కెట్ లో అయితే ఇలాంటి స్టాక్స్ లో సేఫ్ అండ్ మంచి హై రిటర్న్స్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇది యాక్చువల్ గా ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ప్లస్ దీంట్లో
మనకి మ్యూచువల్ ఫండ్ దానికి సంబంధించిన దాంట్లో కూడా మనకి బాగా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాక్. ఇందులో బ్రేక్అవుట్ వచ్చింది మనకి పొజిషనల్ గా కాకుండా ఇంట్రాడేలో కానీ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ ఒక 1 వీక్ లో కానీ అలాంటి దాంట్లో ఏదైనా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే ఇది 540 పైన మనకి మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుంటే నియర్లీ 575 ఆర్ 600 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే 600 అబోవ్ మనకి దాటడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అక్కడ చాలా హర్డెల్, అక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది. అది కానీ మార్కెట్ లో ఏదైనా 600 పైన కానీ మార్కెట్ లో సస్టైన్ అవుతే అప్పుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మామూలుగా అయితే ఇంట్రాడే కానీ లేకపోతే ఒక స్వింగ్ ట్రేడింగ్ ఒక 4-5 ట్రేడింగ్ సెషన్స్ ని హోల్డ్ చేసుకుంటే మనకి ఏదైనా కొంచెం మంచి 5 to 10% పెరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ రోజు కనుక చూస్తే సెన్సెక్స్ 154 పాయింట్స్ నష్టంతో 73,717 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 22,355 దగ్గర కొనసాగుతుంది. సో ఒక రకంగా అంటే నష్టాలతో ప్రారంభమైనట్ట మార్కెట్. యాక్చువల్ గా మనం ఏదైతే ఇండికేట్ చేస్తున్నామో బీ కాషియస్ అని దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్ గా ఏదైతే కొంచెం ఆటోమొబైల్ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉండటం వల్ల కనీసం మార్కెట్ లో ఈ స్టెబిలిటీ ఉంది. కానీ ఐటీ సెక్టర్ ఉంది మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి మనం కన్సిడర్ చేయవలసింది ఏంటంటే ఐటీ, బ్యాంకింగ్, FMCG లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఫర్ ఇండికేషన్ ఫర్ ఏదైతే మార్కెట్ లో కొంచెం డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సెకండ్ హాఫ్ మాత్రం ఏదైతే నిఫ్టీ 22,500 పైన సస్టైన్ అవ్వలేకపోతే మార్కెట్ లో అయితే మాత్రం ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ రోజు ఆల్రెడీ 40 పాయింట్ల నుంచి 50 పాయింట్ల వరకు నష్టపోయి 22,450 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 400 గాని బ్రేక్ చేస్తే అక్కడి నుంచి ఒక 150 పాయింట్స్ డ్రాస్టికల్ గా పడటానికి మంచి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి కూడా చూస్తున్నట్టయితే స్టేబుల్ గా 22,490, 480 ఆర్ 500 రేంజ్ లోనే క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ లో మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా 500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దాన్ని చూసుకుని మనం ఆ లెవెల్స్ రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ లో ఏదైనా సెకండ్ హాఫ్ లో ఏదైనా కరెక్షన్ వస్తే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంటే మార్కెట్ లో కొంచెం అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి కొంచెం స్పీడ్ గా టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా 47,500 బిలో అయితే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 47,650 నడుస్తుంది. ఇంకొక 150 పాయింట్స్ కరెక్షన్ జరిగితే 500 బిలో కానీ మార్కెట్ లో ట్రేడ్ జరిగితే 600 పాయింట్స్ ప్లస్ 700 పాయింట్స్ కానీ మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ రావడానికి నెక్స్ట్ లెవెల్ 46,900 వరకు కూడా డౌన్ ట్రెండ్ రావడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా ఒక కాలర్ నుంచి ఒక క్వెరీ అండి, స్టాక్స్ టు బై అనే దగ్గర వచ్చేప్పటికి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే టీడీ పవర్ సిస్టమ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం మనకి టీడీ పవర్ యాక్చువల్లీ టీడీ పవర్ లో నిన్న ఏదైనా న్యూస్ అవ్వచ్చు, రిజల్ట్ అవ్వచ్చు, చాలా డ్రాస్టికల్ గా ఒక 10% మార్కెట్ లో బాగా పెరగడం జరిగింది. కానీ ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం స్టేబుల్ గానే ఉండే అవకాశం ఉంది. 300 అబోవ్ ఈ స్టాక్ మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇది మన లాస్ట్ ఇదే మార్చ్ ఏప్రిల్ లో మనం రికమెండ్ చేసిన 135 రూపీస్ దగ్గర మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు 300 రూపీస్ నడుస్తుంది. ఎందుకంటే పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాక్స్ దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి కూడా 300 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఉండి ఒకసారిగా బ్రేక్అవుట్ రావడం వల్ల మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. దీని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడే కాకుండా ఈ రోజున 324 రూపాయలు ట్రేడ్ అవుతుంది. 320 కానీ 310 కానీ ఈ రేంజ్ ఏదైనా 10 రూపాయలు 20 రూపాయలు మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తే మీరు మార్కెట్ లో క్యాచ్ చేసుకుని దాంతో ట్రావెల్ అవడానికి అవకాశం 3 నెలల నుంచి ఒక 6 నెలలు ఒక 6 months వరకు నేను ఇన్వెస్ట్ చేసుకోగలను అనుకుంటే ఈ పవర్ సెక్టర్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలాగ ఎలక్షన్ టైం కూడా కాబట్టి మార్కెట్ అంతా కూడా కొంచెం బులిష్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి వాటిలో ఫ్రంట్ లైన్ లో ఇలాంటివి కూడా బాగా లాభపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే మంచి స్టాక్ అవుతుంది ఇది. అండ్ ఇంకొకటి అండి, గ్రఫైట్ ఇండియా గురించి అడిగారు, అలాగే ఎన్టీపీసీ. ఎన్టీపీసీ మనం ఆల్రెడీ చెప్తాను ఎనర్జీ సెక్టర్ లో ఉన్న దాంట్లో మనకి నెంబర్ 1 స్టాక్ లో మనకి ఎన్టీపీసీ గానీ, అదేవిధంగా పవర్ గ్రిడ్ గానీ, కోల్ ఇండియా గానీ ఇవన్నీ కూడా ఎవర్ గ్రేడ్ స్టాక్స్. మన ఎన్టీపీసీ లాస్ట్ నవంబర్ లో మనం రికమెండ్ చేసుకున్న 244, 250 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 350 నడుస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months కంప్లీట్ అవ్వకుండానే మనకి ఇది ఏమో మనకి 50% మనకి మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇంకా మార్కెట్ లో అక్యుములేట్ అంటే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై ఆర్ అక్యుములేట్ చేసుకుంటా ఉంటే ఈ పవర్ సెక్టర్ సంబంధించిన ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఎన్టీపీసీతో పాటుగా మనం కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, అదేవిధంగా
టీడీ పవర్ ఏదైతే చేశారో దాంతో పాటుగా టాటా పవర్ ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికే మంచి అవకాశం ఎక్కువగా ఉంది. సార్ మహబూబ్ బాషా అనే కాలర్ కడప నుంచి లైన్లో ఉన్నారండి, మాట్లాడండి బాషా గారు. సార్ నమస్తే సార్. నమస్తే 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 సార్. అది పిఎఫ్ఎస్ సార్, పిఎఫ్ఎస్ సార్ ఏం జరిగింది సార్? పిఎఫ్ఎస్ టీటీసీ ఇండియా లిమిటెడ్ ఫైనల్ సార్. అది టిఎఫ్ఎస్ టిఎఫ్ఎస్ ఇండియా లిమిటెడ్. అలా కాదు, ఎంత ట్రేడ్ అవుతుంది ఆ స్టాక్? పిఎఫ్ఎస్ సార్, పిఎఫ్ఎస్. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి బాషా గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి, క్లారిటీ ఉంటుంది. సార్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి మీరు దయచేసి, క్లారిటీ ఉంటుంది. చెప్పండి సార్. నమస్తే. ఇది మీరు టిఎఫ్ఎస్ అంటే మీరు టిఎఫ్ఎస్ అంటున్నారు కదా, అంటే టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ మీరు మాట్లాడేది? అవును సార్. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్. అవును సార్. పిఎఫ్ఎస్ సార్, పిఎఫ్ఎస్ ఫైనాన్స్, టీటీసీ ఫైనాన్స్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ గా ఇది మనకి 100 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ సెప్టెంబర్ లో ఇది 200 వరకు ట్రేడ్ అయ్యింది. ఇప్పుడు 280 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దీంట్లో మీరు లాంగ్ టర్మ్ పొజిషన్ లో అయితే ఉంచుకోవచ్చు, కానీ దీనికన్నా మంచి స్టాక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో, దీంట్లోనే పెట్టుకోవాలి ఏం లేదు. ఒకవేళ మీకు ఫైనాన్స్ సెక్టర్ ఇంట్రెస్ట్ అయితే పవర్ సెక్టర్ సంబంధించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ అలాంటి వాటిలో మారితే మీకు, ఎందుకంటే సెక్టర్ కూడా బాగుంది కాబట్టి అవి కొంచెం బాగా స్పీడ్ గా మీకు మంచి లాభాలు తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే సార్, మంచి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనం ఇంట్రాడేలో చూసుకున్నట్టయితే ఏదైతే వీక్లీ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ టాటా మోటార్స్ లాంటి కానీ, కోల్ ఇండియా లాంటి కానీ ఇలాంటి వాటిలో మనకి బయర్ సైడ్ ఉన్నట్టయితే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మార్కెట్ కానీ సెల్ సైడ్ వస్తే మాత్రం ఐటీ దానికి సంబంధించిన దాంట్లో ఇన్ఫోసిస్ ఏదైతే లాస్ట్ 1 వీక్ గా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ బ్రేక్ చేసినటువంటి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఐటీ దానికి సంబంధించిన దాంట్లో ఇంట్రాడేలో మీరు బేరిష్ వైపు కి మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వస్తే మీరు ఇంట్రాడేలో ఏదైనా మార్కెట్ లో ట్రేడ్ చేయాలనుకుంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ మార్కెట్ లో ఇంకా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ ఏదైనా మనం అనుకున్న దానికన్నా మార్కెట్ లో అప్ సైడ్ గా వెళ్తే టాటా మోటార్స్, కోల్ ఇండియా, అదేవిధంగా ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి కొంచెం మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం మార్కెట్ లో ఎటు డైరెక్షన్ తీసుకుంటే అటు మోస్ట్లీ మనం డౌన్ సైడ్ డైరెక్షన్ అనుకుంటే ఐటీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో మేజర్ స్టాక్స్ అన్ని కూడా ఏదైతే మనకి ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, కోఫోర్జ్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి ఒక 1 వీక్ కన్సాలిడేషన్ అయ్యి టేక్ డౌన్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, బేరిష్ అవడానికి. అట్లా మనం మార్కెట్ లో కొంచెం ఆచి చూచుంటే దాని నుంచి మనకి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇంటర్నే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి. అలా కాకుండా మార్కెట్ ఏదైనా ఊహించిన విధంగా మార్కెట్ ఏదైనా 22,500 మార్కెట్ బ్రేక్ చేసి, నిఫ్టీ బ్రేక్ చేసి, అదేవిధంగా 47,750 అలా బ్రేక్ చేసి బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ లో వెళ్ళినప్పటికీ కూడా వెళ్తే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కోల్ ఇండియా, అదేవిధంగా టాటా మోటార్స్ ఇలాంటి ఏదైతే ఫ్రంట్ లైన్ ఉన్నాయో ఇలాంటి స్టాక్స్ లో లాభపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం మార్కెట్ యొక్క డైరెక్షన్ ని ఐడెంటిఫై చేసి ఆ సప్లై డిమాండ్ జోన్ ని బ్రేక్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మార్కెట్ లోకి వెళ్తే మనకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక రెండింటి గురించి అడుగుతున్నానండి, లారస్ ల్యాబ్స్ అండ్ ఏమీ ఆర్గానిక్స్. లారస్ ల్యాబ్స్ యాక్చువల్ గా ఏంటంటే రీసెంట్ గానే మనకి టేక్ ఆఫ్ అయింది. దాంట్లో కూడా మనం రికమెండ్ చేయడం కూడా జరిగింది ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా. లాస్ట్ సెషన్ లో మీరు రికమెండ్ చేశారు లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ ఫార్మా దాంట్లో ఉన్న దాంట్లో మార్కెట్ లో ఏదైతే ఇది ఒక డ్రాస్టికల్ ఫాల్ 450 దగ్గర నుంచి 300, 360 వరకు కూడా మార్కెట్ లో ఒక 100 రూపాయల కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ 380 దగ్గర నుంచి మనం రికమెండ్ చేసాం. ప్రెసెంట్ ఇప్పుడు 420 రూపీస్ నడుస్తుంది. ఇందులో మనకి అక్యుములేట్ చేసుకోవచ్చు ఒక సిప్ మోడల్ లో. ఎందుకంటే కమింగ్ డేస్ లో ఫార్మా ఇండస్ట్రీస్ లో బాగా డెవలప్ అవడానికి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. మనం నిదానికి ఇది ఒక 600+ మనం ఎక్స్పెక్ట్ చేసుకోగలిగితే ఒక 1 year మనం హోల్డ్ చేసుకోగలిగితే మంచి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకొకటి ప్రశ్న అండి, లారస్ ల్యాబ్ ఏమీ ఆర్గానిక్స్ గురించి అడిగారు. ఏమీ ఆర్గానిక్స్ ఏమీ ఆర్గానిక్స్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది సార్ నిన్నటి రోజున. యాక్చువల్ గా ఏంటంటే ఇది 1400 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత 1390 or 1400 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అన్నట్టుగా వచ్చి లాస్ట్ 2 months గా నవంబర్, డిసెంబర్ అంతా కూడా కన్సాలిడేషన్ అవుతానే ఉంది 1100 పైన. ఎప్పుడైతే 1100 పైన బ్రేక్ చేస్తూ 1150 బ్రేక్ చేస్తూ ఒక బ్రేక్అవుట్ వచ్చిందో దాంట్లో కొంచెం మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ అయితే కనిపించింది. కానీ
అంత ప్రోగ్రెసివ్ గా ఉండేటట్టుగా అయితే ఈ స్టాక్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆర్గానిక్ దానికి సంబంధించిన దాంట్లో మూమెంట్ వస్తే కరెక్ట్ గా వస్తుంది, లేకపోతే ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ అని ఉండిపోయి అక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది. కాబట్టి మనకి దీనికంటే ఇంకా ఫార్మా దానికి సంబంధించిన కానీ, ఆటోమొబైల్ దానికి సంబంధించిన కానీ, పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ప్రోగ్రెసివ్ ఉన్న వాటి వైపుకి డైవర్ట్ అవుతే మనకి తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. త్రివేణి టర్బైన్ గురించి అడుగుతున్నారండి మోతిలాల్ Yeah, yeah. వసల్. త్రివేణి టర్బైన్. యాక్చువల్ గా ఇది మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది, మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి 450 పైన మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే, కానీ ఇంట్రాడే లో గట్ట అయితే అంత